ఈ ఫార్మసీ కంపెనీలు మెడికల్ స్టోర్స్ మధ్య కోల్డ్ వార్ జరుగుతుందా అంటే అవుననే చెప్పాలి. టెలిమెడిసిన్ సేవలు వచ్చిన తరువాత ప్రజల జీవన శైలి పూర్తిగా మారిపోయింది. ఆన్లైన్ డాక్టర్ కన్సల్టేషన్ ద్వారా రోగుల ఇంటి వద్దకే మందులను చేర్చే ఈ కార్ట్ మొబైల్ అప్లికేషన్లు అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి ద్వారా ఈ కార్పొరేట్ ఆన్లైన్ ఫార్మసీలకు లైసెన్స్లు మంజూరు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా మే 20న మెడికల్ షాపుల బంద్ నిర్వహించడం తెలిసిందే. దీంతో ఈ ఫార్మసీ మెడికల్ స్టోర్స్ సంఘాల మధ్య కోల్డ్ వార్ ముదురుతోంది. ఈ నేపథ్యంలో స్థానిక రిటైల్ వ్యాపారులు తమ ఉనికి దెబ్బతింటుందనే భయంతో ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా అబద్ధాలు చెబుతూ ప్రభుత్వాలను ప్రజలను ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తున్నారో, ఈ బంద్ వెనుక ఉన్న అసలు సత్యాలను, వినియోగదారుల ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్ ఫార్మా జేఏసీ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది. సాధారణంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే రోగులు ప్రతి నెల మందుల కోసం వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆన్లైన్ ఈ కార్ట్ ఫార్మసీ యాప్స్ అందుబాటులోకి వస్తే వినియోగదారులకు నాణ్యమైన బ్రాండెడ్ మందులు భారీ డిస్కౌంట్లతో అతి తక్కువ ధరలకే లభ్యమవుతాయి. ఒకేసారి నెలకు సరిపడా మందులను నేరుగా ఇంటి వద్దకే డెలివరీ పొందే వెసులుబాటు ఉంటుంది. ముఖ్యంగా వైద్యులు ప్రిస్క్రిప్షన్లో సూచించిన నిర్దిష్ట బ్రాండును మాత్రమే వినియోగదారుడు ఆన్లైన్లో స్వయంగా ఎంపిక చేసుకుని ఆర్డర్ పెట్టుకోవచ్చు. కార్పొరేట్ సంస్థలు భారీ ఎత్తున మందులను సేకరించడం వల్ల లభించే డిస్కౌంట్ ప్రయోజనాలను నేరుగా ప్రజలకు బదిలీ చేస్తాయి. దీంతో సామాన్యుడి మందుల కొనుగోలు బడ్జెట్ గణనీయంగా తగ్గుతుందన్నది జేఏసీ వాదన. మెడికల్ స్టోర్స్ నిర్వాహకులు, డిస్ట్రిబ్యూటర్లు పలు అక్రమాలకు పాల్పడి డ్రగ్ ఇన్స్పెక్టర్ దాడులలో దొరికిపోవడం తెలిసిందే. ప్రస్తుతం రిటైల్ మెడికల్ షాపులు కేవలం 20% మాత్రమే లీడింగ్ ప్రమోటింగ్ బ్రాండెడ్ మందులను విక్రయిస్తున్నాయి. మిగిలిన 80% అమ్మకాలు అన్ని ఎక్కువ ఎంఆర్పి ధరలు నిర్ణయించిన నాన్ ప్రమోటింగ్ బ్రాండెడ్ లేదా పీసీడీ మందుల ద్వారానే జరుగుతున్నాయి. ఈ నాన్ ప్రమోటింగ్ మందుల అమ్మకాలపై వ్యాపారులకు దాదాపు 700% వరకు భారీ లాభాలు ఉంటాయి. ఒకవేళ రోగి తనకు కావాల్సిన లేదా డాక్టర్ రాసిన బ్రాండెడ్ మందు అడిగినప్పటికీ ఆ బ్రాండ్ స్టాక్ లేదు, దానికి బదులు అదే కాంబినేషన్ లో ఉన్న మరో మంచి మందు ఉంది అని నమ్మబలికి ఈ నాన్ ప్రమోటింగ్ మందులను అంటగట్టి వినియోగదారుల జేబులను లూటీ చేస్తున్నారని జేఏసీ ఆరోపణ. ఆన్లైన్ అమ్మకాలు వస్తే ఈ దోపిడీకి పూర్తిగా అడ్డుకట్ట పడుతుందన్న భయంతోనే మెడికల్ షాపుల యజమానులు ఆందోళనలు చేస్తున్నారని జేఏసీ నేతలు అంటున్నారు. కోవిడ్ టైంలో బయట డాక్టర్ని కలిసి చెకప్ చేయించుకొని మందులు వాడే అవకాశం లేదు కాబట్టి ఆన్లైన్ కన్సల్టేషన్స్ అవి అయ్యాయి. ఆ టైంలో పేషెంట్ కండిషన్ వాళ్ళ కంప్లైంట్స్ ని చూసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగేది. అప్పటి పరిస్థితులను బట్టి అది ఓకే. బట్ కరెక్ట్ గా మాట్లాడితే డైరెక్ట్ గా పేషెంట్ వచ్చి డాక్టర్ ని మీట్ అయ్యి వాళ్ళ కంప్లైంట్స్ చెప్తే ఎగ్జామినేషన్ చేసి ఫైండింగ్స్ ని బట్టి వాళ్ళ వైటల్స్ ని బట్టి అప్పుడున్న సివియారిటీని బట్టి మేము ట్రీట్మెంట్ ప్రిస్క్రైబ్ చేస్తాం. అయితే సేమ్ కంప్లైంట్స్ వచ్చినప్పుడల్లా సేమ్ ప్రిస్క్రిప్షన్ ఆన్లైన్ లో పెట్టేసుకుని మందులు వాడడం అనేది నవేడేస్ మేము నోటీస్ చేస్తున్నాము. దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటేనండి, అప్పుడున్న కండిషన్స్ కి మేము కొన్ని టాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు కోల్డో కాఫో ఉందో, ఏ కంప్లైంట్ ఉందో యాంటీబయాటిక్ పెట్టామనుకుందాం. నెక్స్ట్ టైం ఆ కంప్లైంట్స్ వచ్చినప్పుడల్లా సేమ్ యాంటీబయాటిక్ అలా రిపీటెడ్ గా వాడడం వలన యాంటీబయాటిక్ మిస్యూజ్ అవుతుంది. సో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చేస్తున్నాయి అనమాట. నెక్స్ట్ టైం మళ్ళీ ఆ యాంటీబయాటిక్ వాడడానికి కూడా వీలు లేని పరిస్థితులు వచ్చేస్తున్నాయి. అన్నెసెసరీ డ్రగ్ యూసేజ్ పెరిగిపోతుంది. సివియారిటీని బట్టి మెడిసిన్స్ ఇవ్వడం అనేది అది డాక్టర్స్ డిస్క్రిషన్. అయితే ప్రతిసారి ఇవే మెడిసిన్స్ వాడడం వలన వాళ్ళకి ఫినాన్షియల్ లాస్, డ్రగ్ అన్నెసెసరీగా తీసుకుంటున్నారు. సో దట్ ఆ సైడ్ ఎఫెక్ట్స్ ని కూడా వాళ్ళు ఫేస్ చేయాల్సి పడుతుంది. తర్వాత అన్నెసెసరీ డ్రగ్ యూసేజ్ వలన రెసిస్టెన్స్లు పెరిగిపోతున్నాయి. అవకాశం లేని టైంలో ఓకే, బట్ అవకాశం ఉన్నప్పుడు వాళ్ళ కంప్లైంట్స్ తో డాక్టర్స్ చేత పరీక్ష చేయించుకొని డాక్టర్స్ ఇచ్చే ప్రిస్క్రిప్షన్ ని ఫాలో అవడం బెటర్ అనేది నా ఒపీనియన్.